హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనము డిసెంబర్ 4th నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రోబా 3కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో యాక్చువల్గా ప్రోబా 3 అనేది ఈరోజు లాంచ్ అవుతుంది. సో దాని కంటెక్స్ట్లో ఇది మనం ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ స్టేట్మెంట్, ప్రోబా 3 అనేది ఇస్రో అభివృద్ధి చేసిన అధునాతన సోలార్ మిషన్. ఇది ఇస్రో అభివృద్ధి చేసిందా అండి? నో, ఇది రాంగ్ అండి. దీనిని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసింది. సో మన ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఈ మిషన్ సూర్యుని యొక్క బయట పొర అయిన సోలార్ కరోనాని అధ్యయనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఇక్కడ మనకి ఈ ప్రోబ్ 3 అనేది సోలార్ కరోనాని అధ్యయనం చేయడం కోసం లాంచ్ చేస్తున్నారు. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఇది ఇస్రో యొక్క PSLV C-15 లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించబడుతుంది. సో PSLV C-15 దీనిని లాంచింగ్ వెహికల్గా మనము యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్రోతో కొలాబరేట్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి? 2 and 3. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఈవెన్ ఎలిమినేషన్ టెక్నిక్లో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అని తెలిస్తే ఆబ్వియస్లీ మనకి ఆన్సర్ బి అవుతుంది. మన సెకండ్ క్వశ్చన్ చూడండి. హైడ్రోజన్ ఇంధన ఘటాలకి సంబంధించి అంటే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్కి సంబంధించి ఈవెన్ హైడ్రోజన్ వెహికల్స్ గురించి మనకి ఈరోజు న్యూస్లో ఉంది. సో ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. మన ఫస్ట్ స్టేట్మెంట్, ఇది దహనం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే పరికరం. అంటే కంబషన్ని యూజ్ చేసుకుని ఇది విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది. సో ఇది రాంగ్ అండి. యాక్చువల్గా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అనేవి కెమికల్ రియాక్షన్స్ ద్వారా మనకి విద్యుత్తుని ఉత్పత్తి చేస్తాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ వన్ చూడండి. స్వచ్ఛమైన హైడ్రోజన్ను ఇంధనంగా ఉపయోగించినట్లయితే ఇంధన ఘటం వేడిని మరియు నీటిని ఉప ఉత్పత్తులుగా విడుదల చేస్తుంది. అంటే బై ప్రొడక్ట్స్లో ఓన్లీ H2O మాత్రమే వస్తుంది, ఏ విధమైన కర్బన ఉద్గారాలు రావు అని ఇక్కడ స్టేట్మెంట్. సో ఇది కరెక్ట్ అండి. యాక్చువల్గా అందుకే ఈ గవర్నమెంట్స్ అన్నీ కూడా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ మీదకి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. ఇక్కడ మనము రియాక్షన్ చూస్తే H2 + ½ O2 గివ్స్ రైజ్ టు H2O. ఈ విధంగా మనకి వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుందండి. సో ఆన్సర్ ఏమవుతుందండి? 2 బి ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. మన థర్డ్ క్వశ్చన్ చూడండి. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్కి సంబంధించిన కొంత డేటా ఈరోజు మనకి ఇవ్వడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశామండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఇది 2022-23 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయబడే కేంద్ర ప్రాయోజిత పథకము. సో ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. ఎస్, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అలానే సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సరిహద్దు రాష్ట్రాలలోని గ్రామాలు మరియు బ్లాకుల సమగ్ర అభివృద్ధి దీని లక్ష్యము. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. మనకి ఇది ఓన్లీ నార్త్ బార్డర్కి సంబంధించి మాత్రమే ఈ ప్రాయోజిత పథకం అనేది అమలు చేయబడుతుంది. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది దీంట్లో 4 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతం లైక్ అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు మరియు లడాక్ కేంద్రపాలిత ప్రాంతంగా ఇందులో ఉన్నాయి. అన్ని సరిహద్దు రాష్ట్రాలు ఇందులో లేవు. సో ఇది మనకి రాంగ్. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. గ్రామ పంచాయతీల సహాయంతో జిల్లా యంత్రాంగం వైబ్రెంట్ విలేజెస్ యాక్షన్ ప్లాన్ని రూపొందిస్తుంది. సో గ్రామ పంచాయతీల సహాయంతో మనకి ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ ప్లాన్ని రెడీ చేస్తుంది. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఈవెన్ మనం ఎలిమినేషన్ టెక్నిక్లో కూడా 2 ఎక్కడ రాంగ్ ఉందో అది తీసేస్తే ఆన్సర్ మనకి 1 and 3. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తలలో ఉన్న నాగాస్త్ర 1 అంటే ఏమిటి? సో నాగాస్త్ర 1కి సంబంధించి మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందండి. నాగాస్త్ర 1 అనేది ఇటీవల మనకి భారత ఆర్మీకి అందించడం జరిగింది. సో ఈ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశామండి. ఆప్షన్ ఏ చూడండి. ట్యాంకు విధ్వంసక క్షిపణి, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. రాంగ్. యాక్చువల్గా నాగ్ అనేది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్, నాట్ నాగాస్త్ర. కొంచెం సిమిలర్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఏ అనేది రాంగ్. అండ్ బి హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ క్షిపణి. సో హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ క్షిపణి మనకి రీసెంట్గా ప్రయోగం జరిగింది, బట్ అది నాగాస్త్ర కాదు. ఇది కూడా రాంగ్. ఆత్మాహుతి డ్రోన్.
ఎస్, యాక్చువల్గా నాగాస్త్ర 1 అనేది ఒక ఆత్మాహుతి డ్రోన్ అండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ క్లాస్ అనాలిసిస్లో చెప్పాను నేను. అండ్ డి చూడండి, సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్. సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్ కూడా కాదు ఇది. సో ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. నమో డ్రోన్ దీదీ పథకానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో నమో డ్రోన్ దీదీ పథకానికి సంబంధించి మనకి నమో డ్రోన్ దీదీ పథకానికి యొక్క డేటా అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది. ఏపీకి ఎన్ని ఇచ్చారు, తెలంగాణకి ఎన్ని ఇచ్చారు అనేది. సో ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసామండి. ఫస్ట్ స్టేట్మెంట్, పురుగు మందులు పిచికారీ చేయడం వంటి వ్యవసాయ అవసరాల కోసం రైతులకు డ్రోన్లను అందించడం ఈ పథకం లక్ష్యం. సో యాక్చువల్గా పురుగు మందు పిచికారీలు చేయడం కోసం రైతులకు డ్రోన్లు అందిస్తారు, బట్ దాని లక్ష్యం ఇది కాదు. ఎంపవరింగ్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది నమో డ్రోన్ దీదీ పథకం యొక్క లక్ష్యం అండి. ఈ పథకంలో భాగంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఈ డ్రోన్స్ని సబ్సిడీ రేట్ల మీద అందిస్తారండి. సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సబ్సిడీ రేట్లతో డ్రోన్లని అందిస్తారు. ఆ డ్రోన్లని వీళ్ళు రైతులకి రెంట్కి ఇస్తారు. సో దాని లక్ష్యం ఏంటి? ఎంపవరింగ్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది నమో డ్రోన్ దీదీ పథకం యొక్క లక్ష్యం. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఇది ఇటీవల వ్యవసాయ అండ్ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది. ఎస్, రీసెంట్లీ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో సెకండ్ స్టేట్మెంట్ అయితే మనకి ఇక్కడ కరెక్ట్ అండి. ఆన్సర్ ఏమవుతుంది? ఈ క్రింది వాటిలో ఏది సరైనది లేదా సరైనవి? యాక్చువల్గా చిన్న కరెక్షన్ అండి. ఇంగ్లీష్లో నేను ఇన్కరెక్ట్ అని అడిగాను, తెలుగులో అయితే ఇక్కడ నేను మార్చడం మర్చిపోయాను. దట్ ఈస్ వై ఇన్ ఇంగ్లీష్ మనకి ఏమవుతుంది? ఇన్కరెక్ట్ అయితే 1 ఇన్కరెక్ట్ అవుతుంది. బట్ ఇన్ తెలుగు మనకి కరెక్ట్ స్టేట్మెంట్ నేను ఇక్కడ దీన్ని చేంజ్ చేయడం మర్చిపోయాను కాబట్టి సెకండ్ అనేది కరెక్ట్ అవుతుంది. యాక్చువల్గా క్వశ్చన్స్ని ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేసి దానిని ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుందండి. అందులో ఈ ట్రాన్స్లేషన్ ఎర్రర్గా నేను ఇది మిస్ అయ్యాను. సో యాక్చువల్గా కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఇక్కడ తెలుగులో మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అయితే 2, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అయితే 1. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకి ఈరోజు ఈనాడు కరెంట్ అఫైర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ.